నేను డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కదా! అందులో చాలా మటుకు మన సబ్స్క్రైబర్స్ అయితే "అక్క నువ్వు చేస్తున్న రెసిపీ గురించి చెప్పొచ్చు కదా!" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అందుకని ఈరోజు ఈజీగా ఇంట్లోనే చక్కెర పార ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో అంతా మైదా పిండినైతే తీసుకున్నాను. అందులో గోరువెచ్చని నెయ్యిని వేసేసి కలుపుకోవాలి. మస్ట్ ఇంపార్టెంట్ గోరువెచ్చని నెయ్యి మాత్రమే వేసుకోవాలి. ఇంకా ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా నేను యాడ్ చేశాను. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు, నెయ్యి స్మెల్ కూడా పడని వాళ్ళు ఈ చక్కెర పారను చాలా ఇష్టంగా తింటారు. డైలీ పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు షాప్‌లో మనం ఏదో ఒకటి ఇప్పిస్తూ ఉంటాం. చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అట్లా అవేవి కాకుండా హెల్దీగా నెయ్యితో చేసిన ఈ రెసిపీని పెట్టండి. నిజంగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. తింటూ ఉంటే నెయ్యి ఫ్లేవర్ అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్కటి తినే దగ్గర పిల్లలు కటోర లేపేస్తారు. అంటే ఈ రెసిపీని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మైదా పిండి ఇంట్లో ఉండడం వల్ల నేను మైదా పిండితోనే చూపిస్తున్నా. ఇక ఈ ముచ్చటంతా వదిలేసి మనం ప్రాసెస్ లోకి వచ్చేసి నెయ్యి వేసుకున్న పిండిని పిరికెట్లోకి తీసుకుంటే ఉండలాగా కావాలి. అలా కాకపోతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని అప్పుడు పిరికిడితో ఉండలాగా తీసుకోవాలి. అలా పిరికిట్లోకి వచ్చేస్తే మాత్రం నిజంగా చక్కెర పార చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయని అర్థం. నేను ముందుగా కొంచెం నెయ్యి అయితే వేసాను కదా, అది సరిపోలేదు. తర్వాత ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇలా చేతుల్లోకి వచ్చేలాగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటున్నా. ఇప్పుడు చూడండి చాలా పర్ఫెక్ట్ గా చేతిలోకి వచ్చేస్తుంది పిండి. ఇలా రావాలి సేమ్. ఇలా ఈ కంటెస్టెన్సీ వచ్చేలాగా నెయ్యిని అయితే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే దీని టేస్ట్ అయితే సూపర్ గా అంటే సూపర్ గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని వాటర్ వేసి కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్ చూసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ సేమ్ చపాతీ పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోండి. పిండిని 5 లేదా 10 నిమిషాలు పక్కకైతే పెట్టుకోవాలి. తర్వాత చపాతీ లాగా దీన్ని చేసుకొని బిస్కెట్ల లాగా డబ్బా షేప్ లో అయితే నేను కట్ చేసుకున్నా. మీకు నచ్చితే వేరే షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది చపాతీ పిండి లాగా చాలా సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా హీట్ ఉన్న ఆయిల్ లో ఇవి వేసేసుకొని స్లిమ్ లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా గోలించుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రం అస్సలకే గోలించుకోవద్దు. ఎందుకంటే లోపల మొత్తం పిండిగా ఉండిపోతుంది, గట్టిగా అవుతాయి. స్లిమ్ లో పెట్టి వేయించుకుంటేనే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇవి. నేను వీటిని చాలా చిన్నగా ఎందుకు కట్ చేశానంటే పిల్లలకి ఒక 2-3 రోజుల వరకు స్నాక్స్ కి సరిపోవాలన్నట్టుగా కట్ చేశాను. మీకు ఒకవేళ అలా నచ్చకపోతే వేరే షేప్ లో ట్రై చేయండి. నేను స్లిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించాను కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఆ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇంకో వాయ వేసుకుంటున్నాను. వీటి పేరు చక్కెర పార అయినప్పటికీ కూడా మా పిల్లలు వీటిని అయితే బిస్కెట్స్ అనే పిలుస్తారు. ఆల్మోస్ట్ నాకు కూడా బిస్కెట్లనే అలవాటు అయిపోయింది. వేగిన తర్వాత వీటిని చూడండి ఎంత లావుగా కనిపిస్తున్నాయో. ఇలా ఉండాలి. తర్వాత పక్కకి ఇంకో గిన్నె పెట్టుకొని షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ అనేది మీరు తినే దాన్ని బట్టి, మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా, తక్కువ కావాలంటే తక్కువ. నేను మాత్రం పావు కిలో పోసిన. ఎందుకంటే మా ఇంట్లో షుగర్ అయితే చాలా ఇష్టంగా తింటారు. అందుకని నేను కొంచెం ఎక్కువగా షుగర్ తీసుకున్నా. దీనికి చక్కెర పాకం అయితే పర్ఫెక్ట్ గా పట్టుకోవాలి. చూడండి ఇక్కడ తీగ పాకం ఎంత ముదురు తీగ పాకం వచ్చేసింది. దాని తర్వాత మనం కట్ చేసుకున్న వాటన్నిటిని ఇందులో వేసేసుకొని చక్కెర పాకం అంతా వీటికి పట్టించాలి. ఆరిపోయిన తర్వాత చక్కెర అయితే పేరుకుంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.